ఆడది అంటే, అమ్మాయి అంటే చాలా సున్నితత్వానికి, ప్రేమతత్వానికి, కరుణకు, ఆప్యాయతకు ప్రతీకగా మనం మాట్లాడుకుంటాం. మన అమ్మ దగ్గర నుంచి మన వరకు కూడా ఒక అమ్మ అంటే చాలు ఒక అనురాగానికి ప్రతీకగా మనందరం కూడా ఈరోజు సమాజంలో జీవిస్తున్నాం. కానీ ఇటీవలి కాలంలో మహిళల్లో ఎందుకు ఈ నేర ప్రవృత్తిని చూస్తున్నాం? ఎక్కడ బీజం పడుతోంది? బీజం అంటే ఏం లేదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పటివరకు ఏంటంటే మనం నేచర్ అండ్ నర్చర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సైకాలజీలో. అంటే ఏంటంటే మనకి న్యాచురల్ తత్వం ఒకటి, దాన్ని మనం ఎలా పెంచుతున్నాం అన్నది ఒకటి. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏంటంటే ఇప్పటి వరకు మనం చాలా కష్టపడి ఆడపిల్లలు అబలలు కాకూడదు అని చాలా పోరాడం. వీ హ్యావ్ ట్రై టు మేక్ దెమ్, వాళ్ళని ఎంత ఇండిపెండెంట్ చేయాలి, ఎంత ఫైర్ ఫీల్డ్ చేయాలి, ఇవన్నీ మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని చోట్ల నుంచి అవే ఇన్పుట్స్ వస్తున్నాయి కూడా. వస్తున్నప్పుడు మేజర్లీ క్రైమ్స్కి కారణాలు ఏంటంటే లోపల ఉన్న తత్వం ఒకటి, ఒకటి మన ఎన్వైరన్మెంట్లో ట్రిగ్గర్ ఒక స్టిమ్యులస్ అన్నది. అది ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సంఘటన ఒకటి మనం ఫస్ట్ తీసుకుంటే అక్కడ నో అని ఎవరు చెప్పారు అన్నది మనకి ఇంకా తెలియదు. బట్ ప్రాబబ్లీ అమ్మాయి ఇండిపెండెన్స్తో నాకు ఇది వద్దు అని అనుకుంటే ఎవరైనా దాన్ని వినలేదేమో. పుణే సియా గోయల్. సో అలాంటి మనం అనుకుందాం జస్ట్ యాజ్ అ సపోజిషన్. సో మనం ఇంత ఇండిపెండెన్స్ నేర్పించి అన్నీ నువ్వు నేర్చుకోగలుగుతావు, నువ్వు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండు, ఎవ్రీథింగ్ మనం నేర్పిస్తాం కదా, ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తున్నాం, అవి ఏం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నేర్పించిన ఒక ఆడపిల్లకి వాళ్ళు అనుకునే కోరికలు కూడా వినే సహనం మనకుందా ఈజ్ అ నెక్స్ట్ క్వశ్చన్. బికాజ్ అదొకటి, అంటే ఇది సాంఘికంగా ఆలోచించవలసింది. నెక్స్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ మేల్ బిహేవియర్ అనండి, టెస్టోస్టెరాన్ డ్రివెన్ బిహేవియర్ అనండి, డోపమైన్, ఇవన్నీ బ్రెయిన్ కెమికల్స్. వీటిలలో ఏంటంటే క్విక్ యాక్షన్, క్విక్ రియాక్షన్ ఇవన్నీ అవ్వడం, ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్, ఇట్లాంటివన్నీ మనం పెథాలజీ ప్రకారం చూసుకుంటే ఏమో ఆ పిక్చర్ వస్తుంది. మనం సంఘం తరఫు నుంచి మనం ఒక విధంగా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు, పేరెంట్స్ ఏమనుకున్నారు, అసలు ఈ అమ్మాయి మాట ఎవరన్నా విన్నారా, అసలు ఈ అమ్మాయి చెప్పిందా లేదా, రెండు విషయాలు. సో ఇలా మనం ఉన్నప్పుడు ఏంటంటే ఒక స్ట్రాంగ్ నేచర్ కోసం మనం ట్రై చేసి పెంచినప్పుడు ఒక కోరికని వాళ్ళు ఏమన్నా ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఒప్పుకున్నారా లేదా, లేకపోతే ఎలా కన్విన్స్ చేశారంటే ఇవన్నీ జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఆలోచించవలసింది. అంటే మీరు బీజం అని అడిగారు కాబట్టి మనం ఇంత ఆలోచిస్తున్నాం, దట్స్ ఆల్.